రిపోర్టుకు సంబంధించి కూడా దాంట్లో ఏదైతే స్టేట్మెంట్ తీసుకునే సమయంలో కూడా పూర్తిగా 8 గంటల పాటు సుదీర్ఘంగా కూడా ఈ స్టేట్మెంట్ను రికార్డ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దాంట్లో ఏ ప్రశ్న అడిగినప్పటికీ కూడా నాకు తెలియదు, మర్చిపోయాను. అంటే గతంలో మనం చూడొచ్చు, జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నేరాలకు సంబంధించినటువంటి ఎంక్వైరీ సమయంలో కూడా ఆయన ఆఫీసర్స్ ముందు నాకు తెలియదు, మర్చిపోయాను. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అక్రమాలు, అరాచకాలు ఏవైతే ఉంటాయో ఆయన ప్రభుత్వంలో ఆయనకు సంబంధించిన అనుయాయులు వాళ్ళు అరెస్ట్ అయిన సమయంలో కూడా వాళ్ళను ప్రశ్నించిన సమయంలో కూడా నాకు తెలియదు, మర్చిపోయాను. అంటే పూర్తిగా వీళ్ళంతా ఈ విధంగానే చెప్తున్నటువంటి పరిస్థితి. నిన్న వల్లభనేని వంశీ కూడా అట్లాగే మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది. తర్వాత వల్లభనేని వంశీ ఒక్క తప్పు నుంచి తప్పించుకునేందుకు మరో తప్పు చేశారా అన్న అంశం కూడా కనిపిస్తూ ఉంది. అంటే ఏదైతే టీడీపీ కేంద్ర కార్యాలయం పైన దాడికి సంబంధించినటువంటి అంశంలో దాని నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఎవరైతే దాంట్లో కంప్లైంట్ చేశారో ఆ వ్యక్తిని బెదిరించడం, కిడ్నాప్ చేయడం, ఆ తర్వాత అంటే గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నారా అనే అంశం కూడా వస్తూ ఉంది. అట్లాగే ఒక కేసు నుంచి తప్పించుకునేందుకు అతి తెలివితో వేసినటువంటి ఎత్తుగడ వికటించింది అనే అంశం కూడా ప్రస్తావన చేస్తా ఉన్నారు. వంశీ అరెస్ట్తో ఇటు సైకో బ్యాచ్ రియాక్షన్ పూర్తిగా కూడా ఏంటి అనే చర్చ జరుగుతోంది. అదేవిధంగా ఎందుకంటే ఆయన అడుగుజాడల్లోనే ఇప్పుడు ఒక అరెస్ట్ జరిగింది, అట్లాగే ఇంకా చాలా మంది ఉన్నారు. సో కొద్ది రోజులుగా చాలా మంది అనుకుంటా ఉన్నారు, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమీ చేయట్లేదు, అరెస్టులు అవ్వట్లేదు, అసలు ఏం జరుగుతోంది, అన్ని అరాచకాలు చేశారు కదా, అసలు ఒక్కరిని కూడా రిమాండ్లోకి తీసుకోవట్లేదు, అరెస్ట్ చేయట్లేదు, అరెస్ట్ కావట్లేదు, సాక్ష్యాలు ఉన్నప్పటికీ ఎందుకు ఉపేక్షిస్తున్నారనే కూటమి ప్రభుత్వం పైన కూడా విమర్శలు చేశారు. అంటే చాలామంది ఆ పార్టీని లేదంటే ఆ అభిమానులు కావచ్చు, లేదంటే చాలామంది ప్రజలు కూడా. కానీ ఇప్పుడు పూర్తి సాక్ష్యాధారాలతో ఒక్కొక్కరినిగా అరెస్ట్ చేస్తున్నటువంటి సంఘటనలు చూసిన తర్వాత నిజమే మళ్ళీ బయటకు రాకుండా ఈ విధంగా సాక్ష్యాలు సేకరించి అరెస్టులు చేస్తున్నారనే అంశం కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అట్లాగే నిన్న ఉదయం కూడా అంటే ఇటు పోలీసులు కొంచెం వ్యవహరించినటువంటి తీరు కూడా కొద్దిగా ఆక్షేపణీయంగా ఉంది అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. అంటే వల్లభనేని వంశీ నేను డ్రెస్ మార్చుకొని వస్తాను అనే సమయంలో అంటే లోపలికి వెళ్ళి చాలాసేపటి వరకు కూడా బయటకు రాకపోవడం, ఆ తర్వాత ఆయన ఫోన్ ద్వారా ఇటు ఆయనకు సంబంధించినటువంటి ఏదైతే బ్లూ మీడియాను పిలుచుకోవడం, లేదు అని అంటే ఆయనకు చాలా మందికి ఫోన్లు చేసి ఒక హడావిడి సృష్టించే ప్రయత్నం చేయడం, ఇంత సమయం పోలీసులు ఎందుకు ఇచ్చారు అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. ఇంకా అదేవిధంగా ఆయనను ఏదైతే స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత వైద్య పరీక్షల అనంతరం ఇటు జడ్జి ముందు ప్రవేశపెట్టే సమయంలో కూడా మెజిస్ట్రేట్ ముందు, ఆ తర్వాత వెనక నుంచి తీసుకెళ్లడం ఏంటి అంటూ కూడా చర్చ జరుగుతోంది. పోలీసులు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు, మీడియా కంటపడకుండా తీసుకెళ్లే ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నారు, అంత అవసరం ఏమొచ్చింది, చట్ట ప్రకారం వెళ్తున్నారు కదా, వెళ్ళొచ్చు కదా అనే చర్చ కూడా జరుగుతోంది. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినటువంటి సమయంలో పూర్తిగా జైలు లోపలికి కూడా లోపల ఉన్నటువంటి విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. తర్వాత ఆ రోత పత్రిక, రోత మీడియాకు సంబంధించినటువంటి చాలా మంది అంటే దానికి సంబంధించినటువంటి కొద్దిమంది ఫోటోగ్రాఫర్స్ కావచ్చు, వీళ్ళు డైరెక్ట్గా అక్కడ ఎంక్వైరీ ఆయనను అధికారులు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతున్నటువంటి ఫోటోలు కూడా వాళ్ళు తీసి అంత ఈజీగా తీసి బయటకు తీసుకొచ్చిన పరిస్థితి. అలా ఇప్పుడు చేయమనట్లేదు, చట్ట ప్రకారం వెళ్ళొచ్చు కదా, ఎందుకు పోలీసులు ఈ విధంగా కూడా వ్యవహరిస్తున్నారనే చర్చ ఇంకోవైపు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. సో పూర్తిగా అంటే చట్టం న్యాయం అంటే వంశీకి లెక్కలేదు. సో ఆయన రిమాండ్ రిపోర్ట్లో చాలా అంశాలు కూడా పోలీసులు ప్రస్తావించారు. నొటోరియస్ క్రిమినల్ వంశీ అంటూ కూడా దాంట్లో ప్రస్తావించడం జరిగింది. దాదాపుగా ఆయనపై 16 క్రిమినల్ కేసులు ఉన్నాయంటూ కూడా పోలీసులు చెప్పారు. ఇక బలవంతంగా కేసు వాపసుకు వాంగ్మూలం ఇప్పించారు అనే చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటి అంశం ఆయన మెడకు చుట్టుకున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. ఒక చిన్న బ్రేక్ తర్వాత చూస్తూనే ఉండండి ABN.